ఎల్నినో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీఎం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సర్టిఫికేట్పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, ఈ విషయాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. రైతులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని సీఎం పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో పంటల సాగును తెలియజేయాల్సి ఉందని స్పష్టం చేశారు. మిర్చి, పొగాకు, తోతాపూరి మామిడి ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పొగాకు కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పప్పు దినుసులు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళికలు చేయాలని, తద్వారా రైతులకు ప్రయోజనం కలిగించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. మార్కెట్లో ఉన్న ఉత్పత్తులతో పాటు ప్రస్తుతం సాగు దశలో ఉన్న పంటల్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయం, ఉద్యాన పంటల విషయంలో అదనపు విలువ జోడించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆక్వా రైతులు అసోసియేషన్లతో పాటు ఆక్వా ఫీడ్ తయారీదారులతోనూ సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.